సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మనము మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మనము సబ్ టాపిక్ మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అన్నమాట. సో నేను ఈ వీడియో అయితే 6th March 2026 నాడు రికార్డ్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న మ్యూచువల్ ఫండ్ డేటా వచ్చేసి 5th March 2026. సో నేను మ్యూచువల్ ఫండ్స్ డేటా అయితే కాయిన్ బై జెరోదా అక్కడి నుంచి నేను డేటా అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ నాట్ ఎ రికమెండేషన్. జెరోదా ఎవరిని యూస్ చేస్తున్నారంటే వెల్ అండ్ గుడ్, వేరే ఏదైనా స్ట్రీమ్ చూస్తున్నారు అంటే సో దట్ ఈస్ ఆల్సో వెల్ అండ్ గుడ్ అనమాట. ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోండి, ఎందుకంటే మనము ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ డెప్ట్ దాంట్లో కూడా అల్ట్రా షార్ట్ గురించి మాట్లాడుతున్నాం మనము. సో దీంట్లో చాలా ఏఎంసీస్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ గురించి అయితే మాట్లాడతాను నేను ఇక్కడ. సో ఈ వీడియో వచ్చేసి మీ నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. సో హెన్స్ ఫోర్ దిస్ ఇస్ నాట్ ఎన్ రికమెండేషన్ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ డెస్క్టాప్ వ్యూ అనమాట. సో మీకు స్క్రీన్ మీద అయితే సో కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనము ఫస్ట్ సీరియల్ నెంబర్ అయితే పెట్టుకున్నాము, నెక్స్ట్ ఫండ్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్, దాన్ని మళ్ళీ ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్, మళ్ళీ 1 year నుంచి 5 year వరకు అయితే డేటా ఉంది. సో మనకు మేజర్ చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో చూడాలి ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసే కన్నా ముందు. సో అలాగే మనకు ఎగ్జిట్ లోడ్ అయితే మనము చూసుకోవాలి ప్రతి మ్యూచువల్ ఫండ్కి. సో ఇప్పుడు మనము చూసుకునేది అయితే సో వీ హ్యావ్ క్లోజ్ టు అరౌండ్ 20 మ్యూచువల్ ఫండ్స్ ఆన్ అవర్ స్క్రీన్. సో మనకు 20 మ్యూచువల్ ఫండ్ నుంచి మనము సో వీ హ్యావ్ టు బ్రేక్ డౌన్ ఇంటూ పీసెస్ అండ్ వీ హ్యావ్ టు చూస్ ద టాప్ 1, 2, 3 ఫండ్స్ అనమాట. సో ఫర్ దట్ వాట్ ఐమ్ గోనా డూ ఇస్ ఎగ్జిట్ లోడ్ ఆల్మోస్ట్ నార్మల్గా ఉంది. సో నేను ఎక్స్పెన్స్ రేషియోలో వైటో క్యాపిటల్ మాత్రమే ఎక్స్పెన్స్ రేషియో కొంచెం హైగా ఉంది. సో నేను దాన్ని అయితే ఆరెంజ్ పెడుతున్నాను. సో నేను ఫస్ట్ ఇయర్ డేటా వచ్చేసి ఏ ఫండ్స్ వచ్చేసి 7% మీద క్రాస్ అయిందో సో దాన్ని నేను సో గ్రీన్ చేసుకొని వస్తానన్నమాట. సో మనము ఫస్ట్ ఇయర్ డేటా అయితే 7% కన్నా ఎక్కువ ఎవరెవరు రిటర్న్స్ ఇచ్చారో సో వాళ్ళని అయితే గ్రీన్ చేసుకొని పెట్టుకున్నాము. సైమల్టేనియస్లీ మనము 2 yearsలో డేటా చూసుకునేది వేస్తే దెర్ ఆర్ సో మెనీ మ్యూచువల్ ఫండ్స్ దట్ ఆర్ గివెన్ 7% అండ్ అబోవ్ అనమాట. సో వాట్ వీ గోనా డూ ఇస్ క్విక్లీ సెలెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ మేక్ దెమ్ గ్రీన్. అండ్ 7% ఇదొకటి ఉంది, సో విల్ మేక్ ఇట్ యాజ్ గ్రీన్. ఓకే, సో సైమల్టేనియస్లీ విల్ గో విత్ ద సో థర్డ్ ఇయర్ డేటా ఆల్సో 7% కన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ 4 year డేటాలో కూడా మనకు 7% కన్నా ఎక్కువ ఎవరు వచ్చారు సో వాళ్ళని సో విల్ మేక్ ఇట్ దమ్ యాజ్ గ్రీన్ కలర్ అనమాట. ఓకే, సో 4 year అయితే మనము 7% కన్నా ఎక్కువ ఎవరు వచ్చారు సో వాళ్ళని అయితే మనము సో గ్రీన్ అయితే చేసేసుకున్నాము. సో నౌ వి విల్ మూవ్ టు ద 5 year డేటా. 5 year డేటా మీరు అబ్జర్వ్ చేసేది అయితే దెర్ ఇస్ ఓన్లీ నిపాన్ దట్ హ్యావ్ గివెన్ 7% అండ్ మోర్. కానీ మనము ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇదే ఫైనల్ అని చెప్పలేము, ఎందుకంటే వీ హ్యావ్ టు సీ ద ఫ్రమ్ 1 to 4 years ఆల్సో వాట్ దే హ్యావ్ డన్. సో నేను మన అండర్స్టాండింగ్ వచ్చేసి ఇక్కడ 6.5% నుంచి ఎక్కువ ఎవరెవరు ఇచ్చారో సో వాళ్ళని నేను ఇక్కడ గ్రీన్ చేసుకుంటాను, ఎందుకంటే సో ద నెక్స్ట్ నంబర్ దట్ ఐ వాంట్ కోట్ మై సెల్ఫ్ ఈజ్ 6.5% అనమాట. 6.5 ఆర్ మేబీ ద పర్సన్ హూ ఇస్ వెరీ నియర్ టు 6.5. ఓకే, సో మన ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది అయితే మోతీలాల్ ఓస్వాల్ అనేది ఎక్కడ మనకు సార్ట్ అవుట్ అయితే అవ్వలేదు. సో నేనేం చేస్తున్నానంటే మోతీలాల్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఫ్రాంక్లిన్ ఆల్సో. ఎందుకు అంటే ఫ్రాంక్లిన్ దగ్గర ఐ డోంట్ హ్యావ్ ద డేటా ఫర్ 2, 3 and 4 years అనమాట. సో ఐఎమ్ గోనా ఎలిమినేట్ దెమ్. సో ఐ హ్యామ్ రెఫ్ విత్ 18 మ్యూచువల్ ఫండ్స్ అనమాట. 18 మ్యూచువల్ ఫండ్స్లో సో వీ హ్యావ్ టు పిక్ అవర్ మ్యూచువల్ ఫండ్స్. సో నేను నెక్స్ట్ స్టెప్ రాదర్ దెన్ ఎలిమినేటింగ్ వచ్చేసి సో ఐ విల్ చూస్ ఆదిత్య యాజ్ వెల్ యాజ్ ఐసిఐసిఐ, మళ్ళీ నిపాన్, మళ్ళీ యాక్సిస్. సో ఇది నేను ఇది చూస్ చేస్తున్నా. ఎందుకు చూస్ చేస్తున్నానంటే మీరు అబ్జర్వ్ చేసేది అయితే ఆదిత్య హ్యాస్ గివెన్ ఆల్ ద ఇయర్స్ ఆర్ ఇన్ గ్రీన్, దట్ ఈస్ వన్ థింగ్. యాజ్ ద సేమ్ గోస్ విత్ ఐసిఐసిఐ ఆల్సో. అది కూడా ఐసిఐసిఐ కూడా మనకు సో ద నెక్స్ట్ 5 years గ్రీనే ఉంది. నిపాన్ అండ్ యాక్సిస్ కూడా మనకు నెక్స్ట్ 5 years గ్రీనే ఉంది.
సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ సెగ్రిగేటింగ్ అండ్ ఇది నాకు అనిపించేది. సో దీస్ ఆర్ ద టాప్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. నేనేం చేస్తానంటే రాదర్ దెన్ ఎలిమినేటింగ్ 1 by 1 నేను ఈ 4 ఫండ్స్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ కేటగిరీ. ఓకే. సో నేను వచ్చేసి ఆదిత్య బిర్లా, ఐసిఐసిఐ, నిపాన్, మళ్ళీ యాక్సిస్ ఇవి 4 సెపరేట్ చేసి పెట్టుకున్నాను. సో ఐ డోంట్ థింక్ సో ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు అదర్ 16 మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో ఇందులో అంటే ఫస్ట్ 3 అంటే సో ఫస్ట్ 4 మ్యూచువల్ ఫండ్స్లో విల్ స్టార్ట్ ఎలిమినేటింగ్ 1 by 1 అనమాట. ఫస్ట్ 1 year డేటాలో అతి తక్కువ ఎవరు ఇచ్చారు అంటే అది యాక్సిస్. ఐ విల్ జస్ట్ మేక్ ఇట్ యాజ్ ప్లెయిన్. సెకండ్ ఇయర్లో వచ్చేసి ఎవరు మినిమల్ ఇచ్చారు అని చూసుకున్నదైతే అగైన్ ఇట్ గోస్ టు యాక్సెస్. థర్డ్ ఇయర్లో కూడా సేమ్ ఎవరు తక్కువ ఇచ్చారని చూసుకున్నదైతే మనకు దట్ కమ్స్ టు ఐసిఐసిఐ. సో మళ్ళీ ఫోర్త్ ఇయర్లో తక్కువ అంటే చూసుకున్నదైతే ఐసిఐసిఐ. అగైన్ కమింగ్ బ్యాక్ టు సో ఫిఫ్త్ ఇయర్ చూసుకున్నదైతే మనకు 6.46 ఇస్ ద లిస్ట్. ఓకే. సో మీరు చూసుకునేదైతే సో ఐ హ్యావ్ యాక్సిస్ బ్యాంక్ 1, 2 ఓన్లీ యాజ్ గ్రీన్, యాక్సిస్ బ్యాంక్ 3 యాజ్ గ్రీన్. సో నేనేం చేస్తానంటే రదర్ దెన్ ఎలిమినేటింగ్ ఐసిఐసిఐ బెటరా లేదా యాక్సిస్ బెటరా అని పిక్ చేసుకునే కన్నా ఆదిత్య బిర్లా మొత్తం గ్రీన్ ఉంది, నిపాన్ మొత్తం గ్రీన్ ఉంది. సో వాట్ ఐమ్ గోనా డూ ఇస్ ఐఎమ్ గోనా సెలెక్ట్ దెమ్ ఫస్ట్ అండ్ పుట్ ఇట్ యాజ్ డిఫరెంట్ కాలమ్. ఓకే. సో మళ్ళీ చేసి నిపాన్. సో దీన్ని ఐఎమ్ సెలెక్టింగ్ ద టాప్ 2. అంటే అవుట్ ఆఫ్ 20 మ్యూచువల్ ఫండ్స్ టాప్ 2 అయితే మనము సెగ్రిగేట్ అయితే చేసాము. ఇక్కడ మనము యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ అవుట్ ఆఫ్ దీస్ 4, కానీ టాప్ 2 వచ్చేసి ఆదిత్య బిర్లా మళ్ళీ నిపాన్ ఉంది. ఆదిత్య బిర్లాది ఏయుఎం ఎక్కువ ఉంది. ఐ జస్ట్ హైలైట్ దట్ ఆల్సో. మళ్ళీ ఎక్స్పెన్స్ రేషియో కూడా ఆదిత్య బిర్లాది కంపేర్ టు నిపాన్ తక్కువ ఉంది. సో ఇప్పుడు మనము ఇఫ్ యూ స్టార్ట్ కంపేరింగ్, సో నిపాన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో డౌన్ ఉంది. ఐ జస్ట్ మేక్ ఇట్ యాజ్ గ్రీన్లోనే ఐ మేక్ ఇట్ యాజ్ డార్క్ గ్రీన్ అనమాట. సో సెకండ్ ఇయర్లో డేటా కూడా సో నిపాన్ ఐ మేక్ దిస్ యాజ్ డార్క్ గ్రీన్. థర్డ్ ఇయర్లో చూసుకునేదైతే మనము ఆదిత్య బిర్లా ఐ జస్ట్ మేక్ ఇట్ యాజ్ డార్క్ గ్రీన్. సో ఫోర్త్ ఇయర్లో ఆదిత్య బిర్లా అగైన్ డార్క్ గ్రీన్. సో మళ్ళీ ఫిఫ్త్ ఇయర్లో చూసుకునేదైతే అగైన్ ఆదిత్య బిర్లా. ఓకే. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ సిమిలర్ రేస్ అనమాట వీళ్ళిద్దరికి కంపేర్ చేసుకుంటే. దెర్ ఇస్ నో మచ్ మోర్ డిఫరెన్స్. కానీ మనకు మచ్ మోర్ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తూ ఉంది అంటే 1 to 4 yearsలో కనిపించట్లేదు. ఫిఫ్త్ ఇయర్లో మాత్రమే మనకు వీసీఏ హ్యూజ్ డిఫరెన్స్. ఇఫ్ ఐమ్ గోనా కంపేర్ 7.5% ఉంది, ఇక్కడ ఆదిత్య బిర్లాలో 6.5% ఉంది. సో కంపేరింగ్ దీస్ 2 ఆదిత్య బిర్లా మళ్ళీ నిపాన్ చూసుకున్నదైతే ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ ఎ పర్సన్ సో వేర్ మీరు ఎక్స్పెన్స్ రేషియో చూసుకొని ఇన్వెస్ట్ చేస్తారంటే దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో విత్ ఆదిత్య బిర్లా. లేదు నేను రిటర్న్స్ పర్లేదు, నేను ఐ విల్ జస్ట్ నెగోషియేట్ మై సెల్ఫ్ అని చూసుకున్నదైతే ఇట్ ఈస్ గివింగ్ ద సేమ్ రిటర్న్స్ అనమాట. కానీ నిపాన్ హ్యాస్ గివన్ స్లైట్లీ బెటర్ honestly so than Aditya Birla. Any of these 2 mutual funds that you can select and you can go with the investment purpose అనమాట. సో హోప్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.